కమల్ కి చుక్కలు చూపించిన కన్నడిగులు, కోట్లలో నష్టం. కమల్ హాసన్ హీరోగా సింబు, త్రిష, అభిరామి, సానియా మల్హోత్రా కీలక పాత్రల్లో దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ చిత్రం థగ్ లైఫ్. అయితే విడుదలకు ముందే ఈ సినిమా చుట్టూ వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా కన్నడ రిలీజ్ విషయంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. కమల్ హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కన్నడ ప్రేక్షకుల మనసు నొప్పించడంతో రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో కన్నడ రాష్ట్రంలో సినిమా విడుదల ఆగిపోయింది. దీంతో కమల్ కి చుక్కలు కనబడ్డాయి. నోరు జారినందుకు సారీ చెప్పకపోగా కోట్లలో నష్టపోయాడు కమల్. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం కన్నడ మార్కెట్ లో రిలీజ్ ఆగిపోవడంతో దాదాపు 15 కోట్ల నష్టం వచ్చినట్టు తెలుస్తుంది. ఒక వారం తర్వాత అక్కడ విడుదలవుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది ఏమాత్రం సాధ్యం కాదని తెలుస్తుంది. సరే, డబ్బు పోతే పోయిందనుకుంటే కమల్ అడ్డంగా తన పరువు తానే తీసుకున్నాడు. దేశవ్యాప్తంగా రేసిస్ట్ అనే బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. కమల్ తన కామెంట్ రైట్ అనుకోవచ్చు, కానీ అతను చెప్పే విధానం మాత్రం రాంగ్ అనే చెప్పాలి. ఎవరి భాష మీద వారికి ప్రేమ ఉంటుంది. అంత మాత్రం చేత వేరే భాష గురించి నోటికొచ్చింది మాట్లాడితే పర్యవసానం ఇలాగే ఉంటుందని ఈ వివాదంతో తెలుస్తుంది. కమల్ తమిళ భాష నుంచి కన్నడ పుట్టింది అనడం కంటే తమిళ కన్నడ భాషలు సోదరులు లాంటి వాళ్ళు, ఇవి ఒక కన్న తల్లి కడుపును పుట్టాయని అంటే ఈ వివాదం ఉండేది కాదు. కానీ కన్నడ తమిళం నుంచి పుట్టిందంటే కన్నడ ప్రజలు ఊరుకుంటారా? సో అందుకే కమల్ కి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణిగవుతుందో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.